భక్తి భావంబు తెలిపేద పరగని చోట జీవుడ వినరా నా మాట. పంచేంద్రియముల బంధించు మంచి పనులందు నీ బుద్ధి పరగా బోహించు జీవుడ వినరా నా మాట. నాయనలారా, స్వామి, ఇంకా గ్రామము చాలా దూరముననున్నది, భోజనమునకు వేళ అయినది. ఈ అరణ్యములోనే ఇదే వటవృక్షము క్రింద వంట చేసుకొని భోజనం చేసిపోదాము. చిత్తము దేవా. నాయన, నీవు ఈ చెట్టెక్కి విస్తళ్లకు కొన్ని ఆకులు తెంపుము. నేను ఇదిగో ఈ సమీపంలో ఉన్నటువంటి బావికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఆహా, ఇది ఏమి మాయ! ఆకులకై చెట్టెక్కిన వాళ్ళు నోటి మాట లేక కింద పడి ఉన్నారు, శ్వాసలాడకుండా ఉన్నారు. ఏమి కావచ్చును? అదిగో గురువుగారు వచ్చున్నారు, వారిని విచారించదగాక. స్వామి గురుదేవా, ఆకులకై చెట్టెక్కియో దేవా, ఆకులకై చెట్టెక్కియో మ్రాకుల వల కింద పడిరి మాటయు లేకన్. ఏ కారణంబో తెలియదో ఓ కారుణ్యనిదేమిటో తెలియగదే. స్వామి గురుదేవా, ఈ వింత నాకెటు తోచుకున్నది కదా. నాయన, బ్రహ్మరాక్షసి ఒకటి బహుదినంబుల నుండి బ్రహ్మరాక్షసి ఒకటి బహుదినంబుల నుండి ఉన్నది ప్రాణుల గండమునను. నేటితో దాని గర్వంబు నేలగలయు. చిత్రమిది ఒకటి చూడుడి నేత్రములతో. నాయన స్వామి, బహునాళ్ళ నుండి అనేక ప్రాణులను వధచేయుచున్నటువంటి బ్రహ్మరాక్షసికి నివాసస్థానమైన స్థానం ఇది. దాని వల్ల ఈ త్రోవ నడుచు వారెవరునూ లేరు. దాని గర్భభంగ సమయము సమీపించి మనం ఇక్కడికి వచ్చి ఆ రాక్షసియుండు చెట్టు క్రిందనే ఉంటిమి. అయినా ఈ పడి ఉన్న భక్తులందరూ పైకి మాత్రము శ్రీ గురునామోచ్చారణ చేతురే కానీ స్థిరబుద్ధి చేయువారులు కారు. అందుకే వారికి గతి తటస్థించినది. అయినా దేవా, మనము చేయవలసినదేమి? నాయన, రక్కసులు కామ రూపులుగా ఉన్న రమణి వేషమును దాల్చి రక్కసులు కామ రూపునుగా ఉన్న రమణి వేషమును దాల్చి మక్కువను చూచి మోసపోకుమా మగువ రూపముగా నిలిచి. నాయన దేవా, ఆ రాక్షసి ఎన్నో మాయలు చేయును. ఇదిగో నీవు ఈ బెత్తము చేతబట్టుకొని ఆ చెట్టుకుము. ఆ రాక్షసి ఎన్నో మాయలు చేయును, స్త్రీ రూపము దాల్చును. నీవు భీతిని ఎందుకుము. ఆ రాక్షసి ఈ బెత్తమును కింద వదిలివేయమని చెప్పును. అయినా నీవు భయపడక దాని వెంట్రుకలను పట్టుకుని తిన్నగా నా వద్దకి తీసుకుని రాపొమ్ము. సరే దేవా, చిత్తము. ఇంతమందిలో నీ ఒక్కడివి కట్టున్నావు. సరే సరే రారా గిరగిరా దిప్పేయో. సరే సరే రారా గిరగిరా దిప్పేయో. ధరణి పైనే ఎగలేన నువ్వు గొరకక నమలక మాన. సరే సరే రారా గిరగిరా దిప్పేయో. నా కరువెల్లలు దీరుగగా కరకర మందును బూనిన. సరే సరే రారా గిరగిరా దిప్పేయో. నన్ను వెరిపించువాడు మీవేనా, నన్ను వెరిపించువాడు మీవేనా. మాకు లూరి సామికైన ఎందు. సరే సరే రారా గిరగిరా దిప్పేయో.
నేను ఏమో అనుకుంటుని కానీ ఓ శ్రీ రక్కసి ఓ శ్రీ మాయావిని నిలంబడము. అయ్యా నేను అయ్యా నీవే చెట్టుపై నుండి ఈ మార్గమున వచ్చు బాటసారులను అనేక ఘోర కష్టముల పెట్టి వదచేయుటచే వారు ఈ మార్గమున వచ్చటమానరి. ఇక ఇప్పటి నుండి పసిబిడ్డ ఒంటరిగా వచ్చినను ఎవరి జోలికి పోనని నా పాదములను బట్టి ప్రమాణము చేయుము. అయ్యా నేను ఒంటరి దానిని, ఈ అడవికే రాజుని, కానీ నేను ఎవ్వరకు చిక్కిన దానిని కాను. మీ బెత్తముతో నా తలపైన కొట్టిన మాత్రమునే నా శక్తి అంతూ తగ్గిపోయి నేనెందులకు పనికిరాని దానినైతిని. సరే, ఇక ఏమి చేయదానును? తాము సామాన్యులు కారు, కేవలం భగవత్స్వరు మాత్రమే, లేకున్నా నా పీచ మనచ ఎవ్వరి వశము కాదు. కరుణించి ఈ దౌర్భాగ్యమును మలిచి మోక్ష ప్రాప్తి కలిగినట్టు పరమ రహస్యమును బోధించి కణతీర్చు. ఓసి రాక్షసి, బలము గలవేల ప్రాణులకు బాధ నిడుట. ఓసి రాక్షసి, బలము గలవేల ప్రాణులకు బాధ నిడుట. బలముడిగినంత వైరాగ్య భ్రాంతి నొందా. పాడియే చచ్చినటువంటి పాము విధము ఉండుమో రక్కసి చెట్టు అండవిడక. ఓ రాక్షసి, కొన్ని సంవత్సరములు హీనముగా నుండక తప్పదు. ముందు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఈశ్వరమ్మయ్యను ఒక వీరమాత ఈ మార్గముగా వచ్చి ఈ అరణ్యములోనే ఇదే చెట్టు కింద బస చేయగలదు. అప్పుడు నీవా మహాదేవుని వేడుకొనిన నీ జన్మరాహిత్యము చేయగలదు. అంతవరకు నీకు ఆకలి దాహములు ఉండకుండా చేసేదా నీ నోరు చాపము. ఇక ఇత్తటనే పడి ఉండుము. ఈశ్వరమ్మ వచ్చే వరకు నీ కాళ్ళు చేతులు నోరాడకుందువుగాక. నాయనా సిద్ధ, దేవా ఈ పడి ఉన్న భక్తులందరిని లేపుకొని పోవుదము పద. సరి చిత్తం. ఆగండి నాయనాలారా. మీ తనుమనోగుణములను గురునకు కానుకగా అర్పించిన వారైతే అదుగో అతడు చనిపోయి పడి ఉన్న ఆ శునకాన్ని మీరు పరమ పవిత్ర పదార్థముగా భక్షించండి. అబ్బా, ఈ వాసనకే ముక్కులు బద్దలవుతుంటే ఈ శునకాన్ని తినడమా? ముందు నుయ్యి వెనక గొయ్యన్నట్టున్నది మన పరిస్థితి. అవును, నిజమేరా. అబ్బో, మన వల్ల కాదురా ఈ తినడం. దేవా, నా సోదరులకిచ్చిన ఆనతి నాకు ఇవ్వరాదా? నాయన, నీ గుణములు నేను ఎరుగకుందనా? సరి, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. స్వామి, మా అజ్ఞానాన్ని క్షమింపుడు. మేము ఎప్పుడు ఈ సిద్ధయ్యను ఆలాపింపం. బిడ్డలారా, సిద్ధుడనగా ఏమనుకుంటురి? సర్వకార్యములను జయించిన సిద్ధుడే ఈ సిద్ధుడు. విన్నారా? మా నాయనా అజ్ఞానాన్ని సిద్ధ. క్షమించు స్వామి. స్వామి గురుదేవా, ఈ మహారణ్యములో పోయినొకటిది అనేక క్రూర మృగములు, క్రూర రక్కసులు, చోరులు సంచారము చేయుదురు.